నిజంగా సబ్వే హెల్తీయా అండి? సబ్వే డిషెస్ హెల్తీగా ఉంటాయి అనుకుంటున్నారా? చూద్దామా ఇవాళ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. హలో అండి, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను సబ్వే ట్రై చేద్దామనేసి వచ్చేసాను. నాకు అనిపించింది సబ్వేకి వెళ్ళడం వర్తా, ఇది హెల్తీయా అని చూడాలనిపించింది. సో నేను సబ్వేకి వచ్చేసానండి. ఇవాళ నేను ఇక్కడ ఒక శాండ్విచ్ ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. నిజంగా ఎంతవరకు హెల్తీయో చూద్దామండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూడ్డానికైతే చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. చూద్దాము తను ఎలా ప్రిపేర్ చేస్తాడో. యాక్చువల్గా నా మనసేం బాగాలేదండి, అందుకే నేను బయటికి వచ్చాను. కొంచెం రిఫ్రెష్ అవుతేనన్నా హాయిగా ఉంటుందేమో అని. నాకు ఇక్కడ సడన్గా సబ్వే కనిపించింది. ఓకే, ట్రై చేద్దాం, ఇది హెల్తీయా కాదా అనుకొని వచ్చేసానండి ట్రై చేయడానికి. మనసు ఎందుకు బాగాలేదనుకుంటున్నారు కదా? అదే అండి, లాస్ట్ వీడియోలో చూసారు కదా, పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకొని వచ్చాను, మీకు వీడియో పెట్టాను. నేనైతే వచ్చేసాను, కానీ నా ఆలోచనలన్నీ ఇంకా పూరిలోనే ఉన్నాయండి. మీకు కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత అలాగే అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు స్కూల్ డేస్లో మనకు స్కూల్లో ఎక్కడికైనా మనం వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తాం, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. వెళ్ళినప్పుడు టీచర్స్ ఏదో ఒక టీచర్ అనే ఉంటారు మిమ్మల్ని కూడా, ఏంటి బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంటా అని. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. నేనైతే వచ్చాను, కానీ నా ఆలోచనలన్నీ ఇంకా పూరిలోనే ఉన్నాయి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే, లాస్ట్ వీడియో నేను పూరి జగన్నాథ్ స్వామి వీడియో పెట్టానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వీలైతే ఆ వీడియోను చూసి ఆ జగన్నాథ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోండి. మీ లోపల ఉన్న కోరికలన్నీ ఆ దేవుడికి చెప్పుకోండి, ఖచ్చితంగా తీరిపోతాయండి. మాటల్లో పడిపోయి యాక్చువల్ టాపిక్ మాట్లాడడమే మర్చిపోయానండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇంతకుముందు తను ఒక బ్రెడ్ని కట్ చేశారు. అది మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండి. వీలైనంత వరకు మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఆర్ వీట్ బ్రెడ్ తినడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు బ్రెడ్ తినాలనిపిస్తే మైదా మాత్రం తినకండి, అసలు హెల్త్కి మంచిది కాదు. నేను అన్ని వెజిటేబుల్స్ వేయించుకున్నానండి, నాకు అక్కడ అన్ని ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సో అన్నీ కొద్దిగా వేసేసి రెడీ చేయమని అయితే నేను చెప్పేశాను. తను రెడీ చేస్తున్నాడు, చూడండి మీరు కూడా ఎలా రెడీ చేస్తున్నాడు. నాకైతే ఇలాగా రా వెజిటేబుల్స్ని తినడం చాలా ఇష్టము. మీకు కూడా ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎంతమంది ఇలాగ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడతారు? ఎప్పుడు కుక్డ్ ఫుడ్డే కాకుండా ఇలాగా అప్పుడప్పుడు ఇలాగా పచ్చి వెజిటేబుల్స్ని తింటే కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మీకు తెలుసు కదండి, నాకు కొత్త ఫుడ్ని టేస్ట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అని. లాస్ట్ వీడియోస్లో మీరు చూసారు కదా బోల్డ్ అనే వీడియోస్, అలాగే నేను ఈ వీడియోలో ఈ శాండ్విచ్ని కూడా ట్రై చేద్దాము ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా రెడీ చేస్తున్నాడు. ఫస్ట్ ఆ బ్రెడ్ని తీసుకున్నాడు, కట్ చేశాడు, దాన్ని వేడి చేశాడు ఫస్ట్ ఓవెన్లో పెట్టి, దాన్ని తీసుకొని వచ్చి చీజ్ పెట్టాడు, లాట్ ఆఫ్ పనీర్, ఆనియన్స్, ఆలివ్స్, టొమాటోస్, క్యాబేజ్ ఇవన్నీ పెట్టేసి, ఇది చికెన్ అండి, చికెన్ స్లైసెస్ పెట్టాడు. అన్నీ పెట్టేసి ఇప్పుడు మంచిగా సాసెస్ వేస్తాడు. నేను కొన్ని సాసెస్ అడిగి వేయించుకున్నాను, నాకు ఇష్టమైన సాసెస్ అన్నీ వేయించుకున్నాను. అందులో అన్ని కొద్ది వేయమని చెప్పేశాను. తను అవన్నీ సాసెస్ని వేసి రెడీ చేసి ఇచ్చేస్తాడు. మనం టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో, చూస్తూ ఉండండి. అవి 2 సబ్వేస్ అండి, ఒకటి చికెన్ది ఒకటి పనీర్ది.
చూసారా అండి, రెడీ అయిపోయింది. నీట్గా ప్యాక్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసేద్దాము. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. చాలా వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి, హెల్తీగానే కనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్ కూడా చూద్దాం. యాక్చువల్గా టేస్ట్ కూడా తెలియాలి కదా ఎలా ఉంటుందో. చూసారా, అన్ని వెజిటేబుల్స్ నీట్గా కనిపిస్తున్నాయి. ఏదో బయట జంక్ తింటున్నాము అన్నట్టుగా లేదు, హెల్తీ తింటున్నామనే అనిపిస్తుంది. చాలా హెల్తీగా ఉంది. నేను అనుకున్నట్టుగానే వర్త్ ఇట్ అండి, రావచ్చు, ట్రై చేయొచ్చు. చాలా హెల్తీగా ఉంది. మంచిగా వెజిటేబుల్స్, ఇంట్లో మనం నార్మల్గా ఉంటే వెజిటేబుల్స్, ఇన్ని వెజిటేబుల్స్ అయితే తినము. సబ్వేకి వస్తే ఖచ్చితంగా బోల్డ్ అని వెజిటేబుల్స్ అయితే పక్కా తినొచ్చు. ఒక్కొక్క బైట్లో ఆ టొమాటోస్, ఆనియన్స్, ఆలివ్స్ అన్నీ క్రంచీగా మన టీత్ కిందకి వెళ్తూ ఉంటే ఎంత రిలాక్స్గా ఉంది అంటే, ఈ రిలాక్సేషన్ నార్మల్గా మనము ఉడికించుకొని బాయిల్ చేసుకొని తినే వెజిటేబుల్స్ వంటల్లో మాత్రం రాదండి. ఇది ఓన్లీ మనం ఇలాగ పచ్చిగా రా వెజిటేబుల్స్ తింటేనే ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. నేను యాక్చువల్గా ఆ ఫ్రెష్ ఫీలింగ్ని ఎంజాయ్ చేశాను. నాకైతే సబ్వే చాలా హెల్తీ అనిపించింది, నాకు చాలా నచ్చింది. మళ్ళీ ఒకసారి నేను రావడానికి ట్రై చేస్తాను. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలాగ అనిపించింది సబ్వే నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇలాగా చాలా రెస్టారెంట్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అప్పటి వరకు బాయ్, సీ యూ, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.